వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్ముడే చూశారు కదా, అర్థమైపోయే ఉంటుంది. సో ఈరోజు నా హెయిర్ సీక్రెట్ ఆయిల్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా. టీనేజ్ నుంచి వైట్ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అన్నీ ఉన్నాయి కదా. సో దానికి సొల్యూషన్ చెప్తాను. నా హెయిర్ లాగా లాంగ్ అండ్ థిక్గా చూపిస్తాను. ఎలా చేయాలి ఏంటి ప్రొసీజర్ అన్నీ నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి. ఇంకా ఈ ప్యాన్లో అయితే ఇంకా కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది న్యాచురల్ కోకోనట్ ఆయిల్. మీరు కావాలంటే పారాషూట్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే మందార ఆకులు, అలాగే కరివేపాకు, గోరింటాకు ఎందుకంటే మన వైట్ హెయిర్ కూడా బ్లాక్ హెయిర్లా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి నేను గోరింటాకు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోనే మందార పూలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఒకటి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మొత్తం మరగనివ్వండి. బాగా మరిగిపోవాలి. ఈ కలర్ మొత్తం కూడా ఆయిల్లోకి డిప్ అయిపోవాలి. వీడియోలో చూసారా, ఇలా డిప్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇదైతే మొత్తం కూడా ఒక మీరు కంటైనర్లో అయినా లేదంటే ఒక బాటిల్లో అయినా ఎందులో అయినా కూడా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ టీ జల్లర్ పెట్టి గ్లాస్లోకి అయితే స్ట్రెయిన్ చేసేసి ఇది మొత్తం కూడా ఒక బాటిల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. చూస్తున్నారా, కలర్ అయితే ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఆయిల్ని నేను నైట్ టైం అయితే అప్లై చేస్తున్నాను. నైట్ అప్లై చేసి మీరు మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే 2 hours 4 hours ఉంచుకొని కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. న్యాచురల్ కాబట్టి మనకి ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసే ముందు హెయిర్కి మొత్తం కూడా చిక్కులు లేకుండా మొత్తం దువ్వుకోవాలి. నెక్స్ట్ దీన్ని అయితే రూట్స్కి అలా మొత్తం కూడా ఈ ఆయిల్ అయితే నేను అప్లై చేస్తున్నాను. చూడండి, మీరు కావాలంటే నార్మల్గా కాటన్ తీసుకొని కొంచెం లైట్గా కూడా అప్లై చేసేయచ్చు. ఇంకా మసాజ్ చేసినట్టుగా చేసేసేయండి. మీకు కొంచెం మైండ్ కూడా రిలాక్సింగ్గా, హెడేక్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. రూట్స్కి వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా రూట్స్కి ఇట్లాగా పార్టీషన్స్ లాగా తీసుకొని మొత్తం కూడా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుంటే స్లోగా మసాజ్ చేస్తూ ఉంటే మీకు ఇలా అప్లై చేస్తూనే మీకు రిలాక్సింగ్గా ఉంటుంది. హెడేక్ మొత్తం కూడా పోతుంది అనమాట. సో నాకైతే హెడేక్ ఉన్న మెయిన్ ఫస్ట్ ఈ ఆయిల్ అప్లై చేస్తాను. నెక్స్ట్ అయితే మొత్తం హెయిర్కి, రూట్స్కి మొత్తం కూడా అప్లై చేసేస్తున్నాను నేనైతే. ఇంకా నెక్స్ట్ అయితే నైట్ కాబట్టి ఇంకా నైట్ సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇంకా అంతే. చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ మీకు యూస్ అయిందంటే డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.